మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేటీఆర్పై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఆవరణలో కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. కేటీఆర్ ఫ్లెక్సీని చెప్పులతో కొడుతూ మహిళలు తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్ ఫ్లెక్సీని దహనం చేశారు. ప్రజలు ఓడించినా బుద్ధి చెప్పినా ఇంకా బీఆర్ఎస్ నేతల తీరు మాత్రం మారలేదని కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు బస్సులు పెంచి బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోమనడాన్ని కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నాయకులు చూసి ఓర్చుకోలేకపోతున్నారని, అందుకే ఇలా వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. మహిళలను కించపరిచిన కేటీఆర్ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహిళల్ని కించపరిచే విధంగా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణని తట్టుకోలేక మీరు ఉచితంగా ప్రయాణించేటువంటి మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చు అనుకుంటూ, బ్రేక్ డ్యాన్సులు చేసుకోవచ్చు అనుకుంటూ రకరకాలుగా కించపరిచినటువంటి కేటీఆర్ గారు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలా, లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఎక్కడికక్కడ కేటీఆర్ గారి నిరంకుశ వైఖరిని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మహిళలందరికీ కూడా బేషరతుగా కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ